టార్చర్ భరించలేక మనోజ్ జాబ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రోహిణి చివరికి ఇసిగిపోయి, మనోజ్ ఏ జాబ్ అయినా పర్వాలేదు, ఏదో ఒక జాబ్ తెచ్చుకుని ఈరోజు ఇంటికి రావాలి అని చెప్పిన కారణంగానే మనోజ్ హోటల్లో సప్లయర్గా జాయిన్ అయ్యాడు. అదే రోజు వచ్చిన టిప్తో హల్వా తెచ్చి బాలు ముందు ఇరుక్కున్నాడు. బాలు దేన్ని అంత ఈజీగా వదిలిపెట్టాడు. దొరికాక విడిచిపెట్టాడు. ఈ క్రమంలోనే గుండె నిండా గుడిగంటల సీరియల్లో జరిగిన ఒక సీన్ నవ్వులు పూయించింది. మనోజ్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. మనోజ్ ఉద్యోగం సంపాదించి స్వీట్ పట్టుకొని వచ్చిన రోజు సీన్ ఇది. స్వీట్స్ పంచుతూ, నాకు మొదటి రోజు వచ్చిన జీతంతో హల్వా తెచ్చాను అని మనోజ్ అందరికీ స్వీట్ పంచి పెడతాడు. అది పట్టుకుంటాడు బాలు. మొదటి రోజు జీతం ఏంట్రా అంటే రోజు కూలీగా వెళ్తున్నావా, ఏ రోజు కూలి ఆ రోజు ఇస్తారా అని చురకలు వేసే ప్రయత్నం చేస్తాడు బాలు. అయితే గోపి అనే తోటి సప్లయర్ మనోజ్ ఇంటికి వచ్చేస్తుంటే మనోజ్ ఇవాళ వచ్చిన టిప్లో నీ షేర్ అని కొంత డబ్బు ఇస్తాడు. ఆ సీన్ గుర్తు చేసుకుంటాడు మనోజ్. వెంటనే కవర్ చేస్తూ బాలుతో, రే మా బాస్ అందరిలాంటోడు కాదురా, టార్గెట్ ఫినిష్ చేస్తే సంతోషంతో ఇన్సెంటివ్స్ ఇస్తాడు. నేను చేసిన మొదటి రోజు ఇన్సెంటివ్ ఇచ్చారు తెలుసా అంటే బిల్డప్ కొడతాడు మనోజ్. తీరా ఆ హల్వా తిన్నాక బాలు, నాకు ఒక నిజం తెలిసిపోయింది అంటాడు. మనోజ్ గుటకలు వేస్తాడు. వెంటనే బాలు, ఈ హల్వా ఏ హోటల్లో అమ్ముతారో నాకు నిజం తెలిసిపోయింది. నేను మీనాకు అక్కడి నుంచి హల్వా తెచ్చిస్తుంటాను. చాలా కస్టమర్స్ని ఆ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాను. ఆకలిస్తే అదే హోటల్లో తింటాను. ఆ హోటల్లో పనిచేసే సర్వర్లు కూడా నాకు బాగా తెలుసు అంటూ మనోజ్కి షాపుల మీద షాకులు ఇస్తాడు. దాంతో మనోజ్ మనసులో, ఊరి దేవుడు, నాకు టెన్షన్ ఇప్పటి నుంచే మొదలైంది. ఏదో ఒక రోజు వీడి కంటపడేలా ఉన్నానని భయపడతాడు బాగా. ఇక ప్రభావతి బాగా బిల్డప్ కొడుతూ, వాడికి దిష్టి తీయమ్మ రోహిణి అని బాలుకి చురుకలు వేస్తుంటే బాలు ఊరుకోడు. అమ్మావతి, వీడి ఉద్యోగానికి వీళ్ళు ఒక్కరోజు అయింది, ఓ నెల రోజులు చేశాక దిష్టి తీయించు. ఎన్నాళ్ళు చేస్తాడో మనకు తెలియదు కదా. ఇంకొక విషయం, మనందరం కలిసి ఓసారి వీడు పనిచేసే ఆఫీస్కి మన కార్లో వెళ్ళి చూసొద్దాం. ఇప్పుడు నాకు ట్రిప్ ఉంది, నేను వెళ్తున్నా అనేసి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్కి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్న మాటే ఆ ఉద్యోగం. బాలు తినడానికి హల్వా కొనుక్కోవడానికో ఆ హోటల్కి వెళ్ళొచ్చు. అలాగే బాలు చివరిలో చెప్పినట్లు ఈ మనోజ్ గాడు నిజంగానే ఉద్యోగం చేస్తున్నాడా లేదా అని ఫాలో అవ్వచ్చు కూడా. మొత్తానికి బాలు చురకలు మనోజ్ ఈ సీన్ హైలైట్ చేశాయి. ఉద్యోగం వచ్చిందని చెబుతాడే కానీ ఏం ఉద్యోగం అనే విషయం భార్య రోహిణికి కూడా చెప్పడం మనోజ్. చూడాలా మరి మనోజ్ హోటల్లో పనిచేసిన విషయం ఎప్పుడు బయటపడుతుందో అని.